మహిళలపై అత్యాచార ఘటనకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభలో చర్చ తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వచ్చిన ఇరుపక్షాల నేతలు వాగ్వాదానికి దిగారు. తెదేపా ఎమ్మెల్యే అనిత, వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. అనంతరం ఇరుపక్షాల నేతలు అక్కడికి చేరుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలో తాను ముఖ్యమంత్రి తల నరుకుతానని అన్నారంటూ వార్తలొచ్చాయని, అందులో వాస్తవం లేదని వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆ మాటలు నిరూపిస్తే రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. చంద్రబాబు తల నరుకుతానంటూ గిడ్డి ఈశ్వర్ వ్యాఖ్యానించినట్లు పోలీసు విచారణలో తేలిందని ఎమ్మెల్యే అనిత అన్నారు. అనంతరం ఇరు పార్టీల ఎమ్మెల్యేల మీడియా పాయింట్ వద్దకు చేరుకుని మైకుల కోసం పోటీ పడడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన మార్షల్స్ నేతల్ని అక్కడి నుంచి తరలించారు. నా పదవికి రాజీనామా చేస్తాను. మా జాతిని నాశనం చేసి మీరు రాష్ట్రం తీసుకెళ్తానంటే మీరు చేసిన దానికి మా జాతిని ఉద్యమం చేయకూడదా? హైకోర్టు కూడా మీకు మొట్టకాయలు వేసింది. ఈ రోజు మీరు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏంటి? ఈవెంట్ మేనేజర్లు చేసుకొని ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు దగ్గరుండి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ప్రపంచమంతా చూడటం లేదా? ఖచ్చితంగా దీనిని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుగా, మహిళల గొంతుగా మేము వినిపిస్తున్నాం కనుక దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం. ఈ రోజు సభలో జరిగినటువంటి అవమానాలను కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అక్కడ కూడా మాకు అవకాశం ఉంది. మాకు ఎవరు అవకాశం ఎస్సీ ఎమ్మెల్యేలను కూడా చూడరా, ఎస్సీ ఎమ్మెల్యేలను చూడరా, మాకు అవకాశం ఇవ్వరా, మాకు అవకాశం ఇవ్వరా చెప్పండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాం కదా, అక్కడ కూడా మాట్లాడుతున్నాం కదా, మేము మాట్లాడియండి, మాట్లాడు, నువ్వు మాట్లాడు. నారాయణ కాలేజీ మాట్లాడే హక్కును కూడా పోలీసుల చేత, మార్షల్ చేత, మా చేత లాగిస్తున్నారు, మార్షల్ చేత లాగిస్తున్నారు. మహిళా వ్యతిరేక ప్రభుత్వం, మహిళా వ్యతిరేక ప్రభుత్వం, మహిళా వ్యతిరేక ప్రభుత్వం. చెప్పమ్మా, చెప్పు. రాజేశ్వరి మేడం, రాజేశ్వరి మేడం. బయటకు వస్తాయి అనేసి వాళ్ళు సభను అడ్డుకోవడం మొదలు పెట్టారు. ఇది చాలా దారుణం, ఇది చాలా దురదృష్టకరమని ఏ మహిళ అయినా సరే ఒకటే, ఏ మహిళ మీద అత్యాచారాలు జరిగినా తీవ్రంగా ఖండిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. మీరన్ని మహిళల గురించి మాట్లాడేది ఈ రోజున గిడ్డ ఈశ్వరితో మాట్లాడేస్తున్నారు. గిడ్డ ఈశ్వరి ఆమె గిరిజన సోదరి, మా గౌరవం ఉంది, కానీ ఆమె పబ్లిక్ గా బాక్సైడ్ విషయంలో సీఎం అని తెగ నరుకుతాననేసి చెప్పింది. ఏమండి, ఒక తండ్రి లాంటి వ్యక్తిని, ఒక గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిని తెగ నరుకుతానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి నన్ను కానీ దళిత సోదరి మన అనితను కానీ పబ్లిక్ లో క్యారెక్టర్ మీద మాట్లాడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు రోజా చేత. మరి అదే మాట
మాటలు ఈ గిట్ట ఈశ్వరిని కానీ ఇంకా సోదరి మాటలు ఉన్నారు పుష్పవాణి కానీ వీళ్ళందరినీ కూడా ఆ రోజు అట్లాంటి క్యారెక్టర్లెస్ మాటలు ఈ సోదరి మళ్ళీ మాట్లాడితే ఆ వైకాపా సోదరి మళ్ళీ కనుక అంటే వీళ్ళు ఉంటారా బతుకుతారా? ఆత్మాభిమానంతో ఈ పాటికి అసలు బతికేవారా చెప్పండి. ఇంకా అనిత ధైర్యవంతురాలు కాబట్టి ఇంకా బతికింది. అంత ఘోరమైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు రోజా చేత అసెంబ్లీలో మాట్లాడిపించారు. ఏ మహిళకి కష్టం వచ్చినా సరే ఒకటే, ఏ మహిళకి కష్టం రాకూడదు, అందరూ కూడా బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తుంది. వేల అత్యాచారాలు కాంగ్రెస్ టైంలో జరిగినాయి. 2700 పైచులకు అత్యాచారాలు కాంగ్రెస్ టైంలో జరిగినాయి. ఈ రోజున అవన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా అత్యాచారాలు జరగకూడదు, ఈవ్ టీచింగ్లు జరగకూడదు. మహిళలు కానీ పిల్లలు కానీ ధైర్యంగా చక్కగా జరగాలి, వాళ్ళు చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలనేసి ప్రభుత్వం చట్టాలను పటిష్టంగా అమలు చేస్తుంది. ఈ రోజున చట్టాలను పటిష్టంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ రోజున మీరు ఆ క్రైమ్ రేట్ చూసినా ఈ క్రైమ్ రేట్ చూసినా చాలా తగ్గుతుంది. దేశీయ క్రైమ్ రేట్కి ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రేట్కి కూడా చాలా తేడా ఉంది. ఈ రోజున ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ రోజున ఒక్కొక్కరిగా చేసుకుంటూ వస్తే ఇవన్నీ చూసి మారలేక మహిళల్ని టార్గెట్ చేసి ఈ రోజున సభను స్టాల్ చేయాలి అనే ఉద్దేశంతో కుట్ర పన్నారు. అందరూ కూడా ప్రజలు, చాలా మంది ప్రజలు ఉన్నారు. అందరి సాక్షిగా చూడండి, ఇట్లాగే